ప్రజాభవన్ ముందు జేఎల్ అభ్యర్థులు నిరసనకు దిగారు. డిఎస్సి ఫలితాలతో పాటు జేఎల్ ఫలితాలు కూడా విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. సమస్య పరిష్కరించకపోతే ప్రజాభవన్ ముందే బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రజాభవన్ ముందు జేఎల్ అభ్యర్థులు నిరసనకు దిగారు. డిఎస్సి ఫలితాలతో పాటు జేఎల్ ఫలితాలు కూడా విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, జేఎల్ అభ్యర్థులు ఏమంటున్నారు? ఇవాళ ఏదైతే గత ఉదయం నుంచి కూడా ప్రజాభవన్ ముందు నిరసనలు వెలువెట్టుతున్నాయని చెప్పుకోవచ్చు. నిరసనకు సంబంధించి ఇప్పటికే ఉదయం కిడ్నీ పేషెంట్లకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తే కొద్దిసేపు క్రితమే డిఎస్సి ఫలితాలు విడుదల చేశారు. కానీ మా జూనియర్ లెక్చరర్ ఫలితాలు ఏమయ్యాయని చెప్పేసి జేఎల్ అభ్యర్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వారంతా అక్కడే కూర్చొని దాదాపు 100కు పైగా జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ మా ఫలితాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నారు. దీని అంతేకాకుండా ఆ ఫలితాలు విడుదల చేసి నియామకాలు వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం, మేము ప్రజాభవన్ వద్ద మేము ముందుకు నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది మహిళా అభ్యర్థులు కూడా ఇక్కడ వారికి అర్జీలు పెట్టుకునేందుకు వచ్చారు. కానీ మా సమస్యలు పరిష్కరించేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మేము గత అనేక సార్లు కూడా ఇక్కడ ప్రజాభవన్కి వచ్చి మా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చాం, మమ్మల్ని పట్టించుకున్న పాపన పోటీలు ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మేము ప్రజాభవన్ వద్దే ఉండి ఇప్పుడు బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ సంబరాల్లో కూడా మాకు కనీసం కూడా మనం పట్టించుకోకపోవడంతో మేమంతా కూడా ఆందోళన చెందుతున్నాం. మేము బతుకమ్మ సంబరాలు సైతం ఇక్కడే నిర్వహిస్తాం, ఇక్కడే బతుకమ్మ ఆడి మా నిరసన కూడా వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వీరంతా ప్రజాభవన్ ముందే ప్లకార్డులు పట్టుకొని నిరసన చెప్తున్నారు. ఎందుకు ఫలితాలను మీరు ఇన్ని రోజుల నుంచి ఇవ్వట్లేకపోతున్నది, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా కనీసం ఆ పాలన పైన దృష్టి సాధించడం లేదని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా 2 నెలల్లో మాత్రమే ఇంకా మిగిలింది, ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, మా ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రజాభవన్ ఇవాళ నిరసనలకు వేదికగా తయారైందని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం నుంచి కూడా ఆ నిరసన చెప్తున్నారు. మేము అర్జీలు ఇచ్చి అలిసిపోయి మేము ఇవాళ నిరసన తెలుపుతున్నామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక సార్లు కూడా అర్జీలు ఇచ్చినా 100 సార్లు మేము అర్జీలు ఇచ్చినా ఎవరు కూడా అధికారులను మేము కలిసినా మాకు సమస్యకు పరిష్కారం దొరకట్లేదు, మేము ఇచ్చిన అర్జీలను చట్టబుద్ధలో వేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడికి వచ్చిన బాధితులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఉదయం కిడ్నీ పేషెంట్ సంబంధించిన బాధితులు ఎవరైతే వారు నిరసన తెలిపారో మరి కొద్దిసేపటి క్రితమే డిఎస్సి ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్ ఫలితాలను కూడా విడుదల చేయాలని జేఎల్ అభ్యర్థులంతా కూడా నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ పరిష్కారం దొరకకపోతే ఇక్కడే మేము నిరసన తెలుపుతాం, ఇక్కడే మేము బతుకమ్మ ఆడుతూ ఆ నిరసన శాంతియుతంగా తెలుపుతామని మాత్రం ఒక డెడ్లైన్ విధించాల్సింది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.